ఇదిగో ఇది అమ్మాయికి. సావిత్రికి భగవద్గీత ఎందుకండి? ప్రశాంతత కోసం. దాని చావుని కళ్ళకద్దుకొని మరీ అది చేతికి తీసుకుంది. అదే భక్తితో చదవటం మొదలు పెడుతుంది. వదినేంటి ఇంకా నిద్ర లేచినట్టు లేదు? ఏంటోదిన అలా పడుకున్నావు? ఇంకా నువ్వు నిద్ర లేవకపోవడం ఏంటి? వదినా 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 ఏమైంది వదినా? వదినా ఏమైంది వదినా? వదినా 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 చచ్చింది. ఇదంతా కళ. అది చచ్చిందంటే కళ కూడా ఎంత కమ్మగా ఉంది. అయినా తెల్లవారుజామునొచ్చిన కళలు నిజమవుతాయంటారు. కళలో కనిపించినట్టే అది సచ్చి శవమై పడుంటే కళ్ళారా చూడాలి. ఉదయాన్నే చావును చూడటానికి మించిన అదృష్టం ఏముంటుంది? చావు మేళ మోగాల్సిన ఇంట్లో దేవుడు గంట మోగుతుందేంటబ్బా? ఇంత ఉదయాన్నే ఎవరి భక్తురాలు? ఇదింకా చావలేదా? కళ కలగానే మిగిలిపోయిందిగా. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, కూర్చోండి. ఏం తల్లి, శుభవార్తతో వచ్చినట్టున్నావుగా? అవును స్వామి, ఆయన పూజ చేయటానికి ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా పూజ జరిపించేద్దాం. ఏం చేయమంటారో చెప్పండి స్వామి. మంచి మాట చెప్పావు తల్లి. దోష ప్రభావం రాను రాను తీవ్రం అవుతుంది. నాగదేవత చాలా కోపంతో ఉంది. ఇంటి పెద్దకు ప్రాణగండం ఉంది. ఒక గండం ఎలాగో దాటిపోయింది. మరో గండం అనుభవంలోకి రాకముందే జాగ్రత్త పడాలి. పూజ పూర్తయితే దోషం పోతుందిగా స్వామి.
అది చిన్న పూజ కాదు తల్లి, మహాకాల శాంతి హోమం. ఆయన ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి ఈ హోమం తొందరగా జరిపించండి స్వామి. అలాగే తల్లి. ప్రమాదం ప్రతిక్షణం కాచుకునుంటుంది. ఈ హోమం పూర్తయ్యేలోపు ప్రమాదం రాకుండా ఉండాలని ఆ రక్షణ కంకణాలను నీకు నీ భర్తకు తన చెల్లెలికి కట్టించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కంకణాలను మాత్రం తీయవద్దు. ఆ కంకణాలు దుష్టశక్తులను మీ దగ్గరకు రాకుండా చేస్తుంది. కంకణాలను తీయటం జరగదులే స్వామి. భూదాదిత్య యోగము, చంద్రమంగళ యోగము, చంద్ర మహాపురుష యోగములకు సంబంధించిన యాగములు చేసినట్లయితే ఆ యాగముల వల్ల కలిగే ఫలాలను పుట్టలో వేసినట్లయితే ఈ నాగదోష ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అన్ని యాగాలు చెయ్యాలా స్వామి? యాగముల వలనే యోగము లభిస్తుంది. అందుకే పూర్వీకులు యాగములు యజ్ఞములు అని విరివిగా జరిపించేవాళ్లు. ఈ యాగముల వలన తప్పకుండా ఫలితం లభిస్తుంది తల్లి. మరి నా భర్త ఇన్ని యాగములు చేయగలుగుతారా? చెయ్యాలి తల్లి. ఆ వంశానికి వారసుడైన నీ భర్త చేతుల మీదుగా యాగాలు జరిపించి ఆ యాగ ఫలములు తన స్వహస్తాలతో పుట్టలో వేయించినట్లయితే సరిపోతుంది. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఈ కార్యక్రమాన్ని జరిపించండి స్వామి. మమ్మల్ని దోషం నుంచి రక్షించండి. రక్షించడానికి నేనెవర్నమ్మా? ఆ సర్వేశ్వరుడే మీ కుటుంబాన్ని రక్షించాలి. రక్షించమని నీలాగే నేను ఆయన్ని ప్రాధేయపడుతున్నాను. అంతే. అంతా మంచే జరుగుతుంది. సావిత్రికి ఈ పూజకు సంబంధించిన సామాగ్రి వివరాలు రాసివ్వు. అలాగే స్వామి. అమ్మా సావిత్రి, రామ్మా. ఉంటాను స్వామి. తెల్లవారితే శవమై కనిపించాల్సిందే. ఇంకా బతికుందంటే ఏం జరుగుతోంది? ఏ శక్తి దాని ప్రాణాలకు అడ్డం పడుతుంది? ఆ? ఆ? ఏందలుడు, పాడగట్టించి చావు మేడానికి కబురు చేశావా? తెల్లవారితే అది జరుగుద్ది ఇది జరుగుద్ది అన్నావుగా. ఆ అరుపులు ఆ కేకలు విందామని రాత్రంతా అలా మేలుకొనే ఉన్నాను. వినపడలేదే? ఎంత పక్కగా ప్లాన్ చేసినా ఏదో ఒక శక్తి అడ్డుపడుతూనే ఉంది మావా. లేదంటే అది చచ్చి చిన్నకర్మ కూడా అయిపోయిండేది. దేని మీదో పడలేనమ్మా, దేని మీదో పడేడ్చిందని. మన వల్ల కాక ఏ శక్తులు అడ్డం పడ్డాయని ఏడుస్తావేందలుడు? లేకపోతే ఏంటి మావా, మొన్నటికి మొన్న చివరి నిమిషంలో ఆ ఫోటో అడ్డం పడి దాని చావు వాయిదా పడింది. రాత్రి నేలకు తగిలితే చాలు చావు 100% గ్యారంటీ అనుకుంటే అది జరగలేదు. కడుపే రాని దానికి సీమంతం చేశాడంట వెనకటికి నీలాంటోడు ఒకడు. అది ఇది అని అడావుడి చేస్తావు, చివరికి ఏది కాదు. అది ఆ పుస్తకం ఓపెన్ చేయకపోతే నేనేం చేయను? దానితో ఆ భగవద్గీత ఎలా ఓపెన్ చేయించాలో నాకు అర్థం కావట్లేదా? చెర్లు గాలమేసి నాలుగు చప్పరిస్తే చేపల కూర తిన్నట్టు కాదు. అది భగవద్గీత తెరవపోతే మనమే తెరిపించాలి. ఎలా అనేది అర్థం కాకనేగా ఈ బాధ. ఎలాగో నేను చూపిస్తాగా, చూడు. నా వల్ల కానిది నీ వల్ల ఎలా అవుతుందో నేను చూస్తానుగా. పదా రా.
అదిగో గరె కోసం పోతుంటే గడ్డి అడ్డం వచ్చిందని అనుకోగానే అమ్మ ఎదురొచ్చింది చూసావా అల్లుడు? ఏమనుకున్నారు? ఏమీ లేదమ్మా, నీకోసమే వస్తున్నాము అని చెప్తున్నాడు. నేను మీ గురించే వస్తున్నాను బాబాయ్. రాగం తీసింది అంటే ఏదో ఉంది. ఏమ్మా? రేపు మన ఇంట్లో పెద్ద పూజ ఉంది బాబాయ్. పూజలకు గుళ్ళుండగా ఇల్లెందుకమ్మా? కొన్ని పూజలు ఇంట్లోనే చేయాలి తాతయ్య. ఇదిగోండి పూజకు కావాల్సిన సామాన్ల లిస్ట్. లిస్ట్ అంట అల్లుడు. సరుకు సరుకు లిస్టు చాంతాడంత పడుగుందేందమ్మా? ఆ మాత్రం లేకపోతే బాగుండదు కదా. మనం ఎక్కడో తగ్గకూడదని బాబాయ్ చెప్పారు. అలాంటిది దేవుడి విషయంలో తగ్గచ్చా? ఇది చాలా అమ్మా. లిస్ట్ లో పట్టలేదని రాయలేదు గాని గుప్పెడు ముత్యాలు, ఆ? గుప్పెడు కెంపులు, ఆ? గుప్పెడు పచ్చలు. ఇవన్నీ ఎందుకమ్మా? సింపుల్ గా నవరత్నాలు అని చెప్పు చాలు. ఆ నవరత్నాలు రకానికి గుప్పెడు. గుప్పెడు. గుప్పెడు రత్నాలు ఎంత అవుతాయో తెలుసా అమ్మా? బిల్లు కట్టేది మీరైతే నాకెలా తెలుస్తుంది బాబాయ్? చీరెంత చిత్రాలు అంటే చిట్టి చీకట్లో పడిపోయింది అన్నట్ట. సామెతలమ్మా. అయినా అల్లుడు, అమ్మాయి అంతగా అడుగుతుంటే కాదంటావా ఏంది? గొప్పిడేగా పోసేద్దాం. అదే హోమంలో. అమ్మా సావిత్రి, నువ్వు అడిగినట్టే మీ బాబాయ్ అన్ని తెప్పిస్తాడు గాని నీ గురించే వస్తుంటే నువ్వే ఎదురొచ్చావమ్మా. ఎందుకు? కష్టాలని, కన్నీళ్ళని, బాధల్ని భగవద్గీతకి చెప్పుకోమన్నారు కదమ్మా. ఒక సమస్య గురించి తెలుసుకోవాలి. ఓసారి నీ దగ్గర ఉన్న భగవద్గీత చూసి చెప్తావా? అలాగే తాతయ్య, తెచ్చిస్తానుండండి, మీరే చూసుకుందరు గాని. అదే ఉంటే ఆడెవరితో పనేందని చూసుకోవటం చేతనైతే నిన్నెందుకు అడుగుతానమ్మా? అదేదో నువ్వే చూసి పెట్టమ్మా. సరే ఉండండి. కావిడి దెబ్బకి కాగులు భారమా అని. చెప్పండి తాతయ్య, ఏం చూడాలి? 2వ అధ్యాయంలోనూ 3వ అధ్యాయంలోనూ ఒక శ్లోకం ఉంటుందమ్మా. సొంత విషయాల మీద మోహం చెంది ప్రశాంతత కోల్పోయాను అని. ఒక్కసారి ఆ శ్లోకం చూడమ్మా. అలాగే తాతయ్య. అమ్మా సావిత్రి, ఇక్కడున్నావా? రామ్మా, నీతో పనుంది. అబ్బా, ఇక్కడ ముఖ్యమైన పని మీద ఉంటే నువ్వేంటే? అక్కడంతకన్నా ముఖ్యమైన పనుందండి. రామ్మా, నువ్వురా. ఏయ్, ఏయ్, ఛ! ఏంటి మావ ఇదే? ఏందలుడు ఇట్టా జరిగింది? అసలు అంత ముఖ్యమైన పని ఉందో చూద్దాం పదా. పదా. ఏంటే ఇదే అంత ముఖ్యమైన పని? అక్కడ చేసే పని చేయనీయకుండా లాక్కొచ్చి వేరుశనగ ఉండలు తినిపిస్తున్నావా? సరదాకేం తినిపించటం లేదండి. సావిత్రికి బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు కదా. శనగ ఉండలు తింటే మంచిదంటేను. నువ్వు తినమ్మా. ఉండలు ఉండ్రాళ్ళు తింటే రక్తం వస్తుందని ఎవరు చెప్పారమ్మా? ఏ టానిక్కో తాపించాలి గాని. ఈ చిట్కా మీలాంటి పెద్దలు చెప్పిందే.
పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు కదా అని నువ్వు తినమ్మా. ఆగమన్నా ఆగేటట్లేవుగా కానీ కడుపుతో ఉన్న పిల్లకి శనగుండలు తినిపిస్తున్నట్టు లేదు, వినాయకుడికి ఉండ్రాడు తినిపిస్తున్నట్టుగా ఉంది. తిన్నద్దాలు గాని నువ్వు రామ్మా. ఇప్పుడు మీకేంటి తొందర? ఆ భగవద్గీతలో నాకున్న అనుమానం అమ్మాయి తీర్చాలమ్మా. తింటూ తింటూ మధ్యలో రావడం ఎందుకు? మీ అనుమానమేదో మా ఆయన తీరుస్తారులేండి. ఏమండి, ఆ భగవద్గీత చూసి మీరే చెప్పండి. నువ్వు తినమ్మా. ఇదిగో అల్లుడు ఇచ్చిందిగా సలహా, ఇంకా చూస్తావే, పదా. నువ్వు తినమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఎందుకన్నయ్యా ఇలా తాగుతున్నావు? ఇంతకు ముందు లేని ఏ కొత్త అలవాటు ఇప్పుడెందుకు? కొత్త బాధలు పరిచయం అయినప్పుడు కొత్త అలవాట్లు కూడా అవుతాయమ్మా. ఎవరికి లేవన్నయ్యా బాధలు? అయినా మందు తాగితే బాధలు తీరుతాయా అన్నయ్యా? ఆలోచించి ఆ సమస్యలు తీర్చుకుంటే తగ్గుతాయి. ఆలోచనలతో తీరే సమస్యలు కావమ్మా ఇవి, పరిష్కారమే లేని సమస్యలు. ఏమున్నాయన్నయ్యా నీకు అంత పెద్ద సమస్యలు? నీకు నువ్వే ఏదో ఊహించుకుని లేని సమస్యల మధ్య నలిగిపోతున్నావు. ఇలా తాగి తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. సమస్యలు నీ కంటికి కనిపించడం లేదంతే. నవ్వటం నవ్వించటమే జీవితం అనుకుని ఆనందంగా ఉన్న నేను కొంతమంది వల్ల ఈ జీవితం మీద విరక్తి కలిగే దశకు చేరాను. అందుకే ఒకేసారి చావలేక ఇలా తాగి తాగి చస్తే అయినా ఎవరికీ ఏ బాధ లేకుండా పోతుందని ఇలా తాగుతున్నాను. నువ్విలా తాగి ఏది పట్టించుకోకపోతుంటే వదిన చాలా బాధపడుతుందన్నయ్యా. దాని గురించి మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే తను బాధపడేది ఇంకా చావకుండా బతికున్నానా? ఆనందంగా ఉన్న నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిందే అది. నా ప్రేమని, నా మంచితనాన్ని, నా నమ్మకాల్ని అన్నింటినీ మోసం చేసి అసలు ఎందుకు బతుకుతున్నానో అర్థం కాని స్థితికి తీసుకొచ్చింది. ఇంకా ఏంటి తను నా గురించి బాధపడేది? బాధపడాల్సింది తను కాదు, నేను. ఇలా రోజు కళ్ళ ముందు చూస్తూ ఇలాంటి మాటలు వినడం కన్నా చస్తే ఒక్కరోజుతో నాకు ఈ నరకం తప్పుతుంది. చావంటే అంత ఇష్టంగా ఉందా అన్నయ్య? వదినొద్దనుకుని చచ్చిపోతావు. మరి నేనేం కావాలన్నయ్యా? నాకంటూ ఎవరూ లేరని బాధపడుతుంటే నిన్ను చూపించాడా దేవుడు. ఈ రోజు మనకంటూ ఉంది, మనకు మనమే కదా అన్నయ్యా. నీ బాధలకి నువ్వు బానిసైపోయి మళ్ళీ నన్ను అనాథం చేస్తావా? నీకిష్టం లేని వాళ్ల కోసం కాకపోయినా నా కోసమైనా నీ ఆరోగ్యం కాపాడుకో అన్నయ్యా. కళ్ళు తెరవక ముందే అమ్మా నాన్న మనల్ని అనాథల్ని చేశారు. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారు? నా గురించి కూడా కొంచెం ఆలోచించన్నయ్యా.
ఇది మంచినీళ్ళు కాదు, మందు. దాని దెబ్బకి మందుకి మంచినీళ్ళకి తేడా తెలియటం లేదు అల్లుడు. మరి నేను చెప్తే విన్నావా? ఏదో చేసేస్తానంటూ వీరావేశంగా వెళ్ళావుగా, మరి ఇప్పుడు ఏమైంది? వాకిట్లో ముగ్గేయమంటే వంటగదిలో దోసేసిందట నీ పెళ్ళాం లాంటిది. కాసేపు ఆగొచ్చుగా, అంతలో కడుపుబ్బరం ఎందుకో. నేను మంచోడినయ్యాన దగ్గర నుంచి దానికి భయం తగ్గిపోయింది మావా. రౌతు మెతకైతే గుర్రం గ్రూప్ డాన్స్ చేసిందని నీకు శత్రువులు ఏడో లేరలుడు. ఏడే నీ పెళ్ళాం రూపంలో ఉంది. ఒక్క నిమిషం నోరు మూసుకుంటే సరిపోయేదిగా. నోరు విప్పింది, ప్లాన్ అంతా నాశనం చేసింది. సరే, అయిందేదో అయిపోయిందిగా, ఇప్పుడేం చేద్దాం? చేయటానికి ఏముంది అల్లుడు, మా అమ్మ అల్లుళ్ళం కూర్చొని చెక్క భజన చేయటం తప్ప. ఏం చేద్దామో చెప్పకుండా ఏంటి మావ నువ్వు? సరేలే అల్లుడు, అనుకోగానే అయిపోవటానికి అదేమన్నా చెంబి స్త్రీనా? మద్దరు. అంటే పాము ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట.